దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరంన్నర క్రితం ఇసుక గురించి ఎంత ఇబ్బందులైతే పడ్డారో, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కానివ్వండి, లేదా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కానివ్వండి, అలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇసుక ఎంత కావాలంటే అంత తోడుకోండి, మీకు ఉచితం, ఇసుక అయితే మీ రూపాయి కట్టవసరలా, ట్రాన్స్పోర్ట్కి అయితే మీరు కొంత ఛార్జ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇసుక చాలా చౌకగా అందుతుందండి. ఇంతకుముందు మీద 2 రెట్లు తక్కువ. ఇది ఇంతకుముందు రేటు మీద ఇప్పుడు మాకు ఒక 30%కే వస్తుంది. దానివల్ల కన్స్ట్రక్షన్ అందుకుంది, మాకు లేబర్ ఛార్జీలు అన్నిటి కూడా వాటిలో కలిసి వస్తుంది, కొంచెం పుంజుకుంది బాగానే. ఇసుక ఈజీగా మాకు డెలివరీ అవుతుందండి. ఇసుక తోడు వేసే కార్మికుల వల్ల వాళ్ళకు ఉపాధి దొరకడం కానివ్వండి, అలాగే దాంతోపాటు లారీలు తిరుగుతుండడం వల్ల అటు ఆటో నగర్లో పనులు కానివ్వండి, మొత్తం అన్నీ అందుకున్నాయండి, బాగా పుంజుకున్నాయండి. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మాకు ట్రాక్టర్ల కాటికి లోడింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మాకు హ్యాపీగా సాయంత్రానికి 4-5 ట్రిప్పులు వేసుకుంటున్నాం, సాయంత్రానికి 2,000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. సార్ ఇదే కదా సరే, అంటే ప్రతి వాళ్ళు పని చేసుకోవాలి, దాని ద్వారా ₹1 సంపాదించుకోవాలి, అట్లా చేతులు మారుతూ ఉంటే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం అనేది ఏదో ఒక రూపాయన వస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నేను 10,000 వేసా 15,000 వేసా అంటే ఎవరు డబ్బులు వేశారు, ఎందుకు వేశారు, మళ్ళీ ఎలా తీసుకున్నారు అనే దాని గురించి ప్రజలు ఆలోచించలేదంటారా సార్? ఆలోచించారండి, ఖచ్చితంగా ఆలోచించబట్టి ఇంత బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు మాకుంది ఇసుక అతి చౌకగా చేరుతుంది. వాళ్ళ మా కూలీలకు కూడా పని విపరీతంగా దొరుకుతుంది, హ్యాపీగా బతుకుతున్నాం బ్రహ్మాండంగా. 11 సీట్లే ఇస్తే ఎందుకు ఇచ్చారు, 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామనే ఆలోచన కూడా లేకుండా ఈ రోజు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి వేయలేదు, లేకపోతే ఏదో నిరుద్యోగ వృత్తి వేయలేదు అంటే మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని ఇంకా మేము ధర్నాలు చేస్తామంటే అసలు ఎలా ఆలోచించాలి సార్ వాళ్ళ గురించి? ఏమంటే ప్రజలకు ఉపాధి కావాలి, ఈ అవసరాలు తీర్చే ఈ ఆకర్షణీయ పథకాలు అవసరం. మాకు ఉపాధి ఉంటే ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా మా బ్రతుకు మేమే బతుకుతాంగా, మా పిల్లలు మేమే చదివించుకుంటాంగా. ఉపాధి ఉంటే ఈ కూటమిలో ఉపాధి వస్తుంది. అది ఇప్పుడే ఎక్కారు కాబట్టి 9 నెలలు 10 నెలలు అయిందిగా, ఇంకొంచెం వీళ్ళు గ్రావిటీ పెంచుతారనే ఆలోచన ఉంది. ఇంకా 4-5 నెలల్లో మంచి గురించి కూడా సార్, అంటే ఉపాధి ఒకవైపు అయితే సంక్షేమం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, కొద్దిగా సమయం ఉండయ్యా, నేను చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తాను, ఇప్పటికే పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లని కానీ రేపు మళ్ళీ జూన్ నుంచి తల్లికి వందనం ఇవన్నీ కూడా వేస్తాను అంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేయగలరు? చేస్తారండి, చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మాట అంటే కొంచెం నిదానంగా అయినా నెరవేరుతుంది. ఆయన ఖచ్చితంగా సాధించి తీరుతారు. ప్రజల అవసరం అబ్బే అదేం లేదు, ఏమి లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు జనం. ఇంకొంచెం 4-5 నెలల్లో స్థిరపడద్ది, ఇంకొంచెం బాగుంటుందని ఆశతో ఇబ్బంది లేకుండా ఉన్నారు ప్రజలంతా కూడా. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత 5 ఏళ్ల పరిపాలన చూసాం, ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు ప్రజలు, దాన్ని ఆయన సరిగా వినియోగించుకోలేదు. రాష్ట్రాన్ని 3 ముక్కలాట అంటే మూడు రాజధానులు అది ఆ పేరుతో చాలా ఇబ్బందులు పెట్టారు. నిర్మాణ రంగం అయితే ఏంటి, ఏ రంగం అయినా కూడా కుదేలైపోయింది. ఒక ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, లేకపోతే పనులు సాగడం కానివ్వండి, ఇక ముందు పర్వాలేదు అనుకోవచ్చు అంటారా? చాలా బాగుంటుందని జనం ఆశతో ఉన్నారండి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ సహకారం బాగా అందిస్తున్నారు. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది ప్రజలకి. ఇంకా 2-3 నెలల్లో మంచి మార్పులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నాం. బాబాయ్, దాదాపుగా ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఇసుక అనేది చాలా ఈజీ అయిపోయింది, సులభతరం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, కేవలం ట్రావెల్ ఛార్జీలు తప్ప ఎక్కడ కూడా రూపాయి వసూలు చేయట్లేదని చెప్తున్నారు. ఎట్లుంది బాబాయ్ ఇప్పుడు ఇసుక పరిస్థితి, ఎట్లుందంటారు? ఇసుక పరిస్థితి బాగానే ఉందిలే, కానీ లేని వాళ్ళకి సదుపాయంగా ఉంది, కట్టుకునే వాళ్ళకి మధ్యతరగతి కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అనే ధైర్యం వచ్చిందంటారా? గతంతో పోలిస్తే అక్కడ కట్టేదాంతోనే ఇక్కడ 2 ట్రిప్పులు వచ్చేస్తుంది. అక్కడ మనం అప్పుడు 2,400 కట్టేవాళ్ళం, 2,400కి మనకి ఇంటి 2 ట్రిప్పులు వస్తుంది వాడు. సో అంత ఈజీ అయిపోయింది. అయినా కూడా ఇంకా ఏదో బురద జల్లుదాం, అసలు ఈ ప్రభుత్వం ఏం బాగా చేయట్లేదని చెప్పి జగన్ గారు లేకపోతే ఆ కొడాల నాని గారు, పేరు నాని గారు అసలు ఇంకా వీళ్ళ మాటలు నమ్ముతారంటారు జనాలు? జనాలు నమ్మకేక మనకు ఓట్లు వేసింది తెలుగుదేశానికి. ఇప్పుడు వాళ్ళని చూసి విరక్తి కలిగాక అయినా ఆలోచించట్లేదు కదా, 11 సీట్లే మనకి ఎందుకు వచ్చినాయి ఏంటి అని ఆలోచించట్లేదు కదా. ఇంకా ఆలోచన ఎందుకు వద్ది, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా ఆ భ్రమంలోనే ఉన్నారు. ఇంకో 5 ఏళ్ళు ఆగండి, నేను వచ్చేస్తాను, నేను వచ్చి బట్టలు పదిస్తాను అది అని అంటున్నాడు ఆయన. కనీసం ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాలి కదా. అది లేదు వాళ్ళకి. సో మొత్తం మీద ఏమంటావు బాబాయ్, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ పక్క
పవన్ కళ్యాణ్ గారు కానీ మరోవైపు చంద్రబాబు గారు కానీ పనితీరు బాగానే ఉందంటావా? పనితీరు అంతా బాగుంది. గ్యాస్కి వేసాడు, పెన్షన్లు ఇస్తున్నాడు, ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాడు. అదే నేనే అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అదే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, ఒకడికి ఇచ్చినా కూడా కరెక్ట్గా ఇయ్యలే. 15,000 వేసాడు, తర్వాత 14 వేసాడు, తర్వాత 13 వేసాడు. ఇప్పుడు మా పిల్లాడికే డిగ్రీ చదివాడు, 4,000 వేసాడు పోయిన సంవత్సరం. అది కూడా ఎప్పుడు వేసాడు? ఎలక్షన్ అయిపోయి ఓట్లు తెలిసినాక అప్పుడు పడ్డాయి. అది కూడా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బాబాయ్ ఇప్పుడు ఒక పాత బకాయిల్ని విడుదల చేసింది కూడా చంద్రబాబు నాయుడు మరి అప్పుడు పడ్డాయి. మరి అదే ఫీజు రియంబర్స్మెంట్ అసలు పిల్లలకి ఇవ్వలేదు అది అని చెప్పి ఈ రోజు ధర్నా చేశారు వాళ్ళు. కనీసం ఎవరైనా ఆలోచించారంట? వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పే మాటల్లో న్యాయం ఉందంటారా? ఇప్పుడు వాడు ఉండగా అసలు వేయలేదు, ఏదో నోటికి ఏదో 10 మందికి వేసి నేను ఇచ్చానని చెప్పుకోవడమే. ఇప్పుడు నా పిల్లాడి సంగతి చెప్తున్నా కదా, 4,000 పడ్డాయి డిగ్రీకి. అది కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే మళ్ళీ ఇప్పుడు 4,000 పడ్డాయి. ఇంకా మరి కళ్ళ ముందు చెప్తున్నా కూడా, తల్లిదండ్రులు చెప్తున్నా కూడా అదేదో అసలు యువత పోరు అని, లేకపోతే ఫీజు పోరు అని, అసలు ఈ రోజు నిజంగా వాళ్ళు ధర్నా చేయడం అవసరం అంటావు బాబు? నిజంగా అదే చెప్తున్నా, జనాలకైతే క్లారిటీ ఉంది. ఎలా ఉందంటారు మొత్తం మీద ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది సార్. దాదాపుగా ఇసుక ఉచితం చేసిన తర్వాత ఇప్పుడు ఈ వేసవి కాలం కూడా చాలా వరకు ఇసుక ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎట్లా ఉందంటారు? ఏంటి మీరు గమనిస్తున్నారు కదా చుట్టుపక్కల? ట్రాక్టర్ చౌకగానే వస్తుంది. చౌకగానే వస్తుంది గతంతో పోలిస్తే సార్? గతంలో పోలిస్తే ఇప్పుడే చౌక వస్తుంది. అప్పుడు ఎంత ఉండేదంటారు సుమారుగా? ఎవరండి మరి అప్పుడు ఎంత ఉందో? సుమారుగా 4,000 5,000 ఉండేది. ఇప్పుడు ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు ఎంత అంటే 1,000 రూపాయలు. 1,000 రూపాయలకి వచ్చేస్తుంది. సో దీనివల్ల మంచిదని అంటారా? అంటే చిన్న చిన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కొంచెం సులభతరంగా అయ్యి మంచిదే, అందరికి పనులు దొరికే విధంగా బాగానే ఉంది. ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎట్లా ఉందంటారు? మార్పు ఏమైనా కనిపిస్తుందా? బాగానే ఉంది. ఈ పెన్షన్లు అని కానీ గ్యాస్ అని కానీ నెమ్మదిగా చేయగలుగుతారంటారా చంద్రబాబు గారు చెప్పినట్టుగా? చేస్తున్నారులేండి, ఒకటి చేస్తున్నారు. బాగానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు, కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారని చెప్పి అంటున్నాడు ఆయన. ఈయన నిదానంగా ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. మార్పు అయితే ఉందంటారు.